రాజుల గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. ఇక్కడ మనం అనేక సార్లు వింటూ వచ్చి మళ్ళా తెలుగు ప్రభు మనం జ్ఞాపకం చేస్తాం. ఎందుకనగా దేవునికి దేవుడు మనకు మేలు చేస్తూ ఉన్నాడు. మేలు చేసే దేవునికి అసాధ్యమైంది లేదు. మనకి ఇది సాధ్యము కాదు అనుకున్నా దేవునికి అసాధ్యమైంది లేదు అని మనం ఎరిగి మనం ఎట్లా బ్రతకాలో కూడా మనకు జ్ఞాపకం చేస్తూ చెప్తూ ఉన్నాడు. అక్కడ గమనించినప్పుడు ఈ యొక్క అసిరియా దేశపు రాజు యొక్క సైన్యాధిపతి నయమాను ఇతడు మరి వ్యాధితో కుష్టి వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఒక చిన్నదాని ద్వారా మరి కొన్ని చోట ప్రవక్త ఉన్నాడని తెలుసుకున్నాడు. మరి ఆ యొక్క ఎలీషా వద్దకు వారు వెళ్ళినట్లుగా వెళితే అక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే 10వ వచనంలో అతడేమో ఎలీషా దైవజనుడు వచ్చి అతని మీద చేతి నుంచి ప్రార్థన చేస్తాడని చెప్పేసి అతడు ఎదురు చూస్తున్నాడు. కానీ ఆ ఎలీషా ఏం చెప్తున్నాడంటే 9వ వచనం, నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా గుర్రాలతో రథాలతో వచ్చాడు. ఆ ద్వారం ముందు నిలిచి ఉన్నాడు. అంటే ఇతడు ఎట్లా వెళ్ళాడంటే నేను ఒక సైన్యాధిపతిని అనే భావంతోనే అక్కడ దాకా వెళ్ళాడు. అయితే మనము తండ్రి ఇంటికి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం అంటుంది మన హృదయాన్ని పెరుగుతూ ఉన్నాడు. అయితే నువ్వు సైన్యాధిపతి అయితే నాకంటే నేను సైన్యములకు అధిపతి అయిన దేవుని యొక్క ప్రవర్తన అని ఇక్కడ ఎలీషా ఏం చెప్తూ ఉన్నాడు చూడండి. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయి, నీ ఒళ్ళు మరలా బాగే, నీవు శుద్ధుడు వద్దు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపను. నేను ఫలానా రాజుగా నా యొక్క సైన్యాధిపతికి ఇటువంటి బలం ఎంత వచ్చింది, మీ పట్టణంలో దైవజనుడు ఉంటాడంట, మరి బాగుపడతాడని మేము వింటూ ఉన్నాం, కనుక మా వ్యక్తి వస్తూ ఉన్నాడు, బాగు చేయండి అన్నట్లు ఆయన పంపించాడు. అయితే నేను రాజుగారి సైన్యాధిపతిని అన్నట్లుగా ఇతడు వెళ్తూ వచ్చినట్టుగా ఎవరు చూస్తూ ఉన్నాం. అయితే ఎలీషా ఎవరు? సైన్యములకు అధిపతి అయిన దేవుని యొక్క ప్రవర్తన, దేవునికి మహిమ కలిగింది అట్లా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మనము ప్రభు పేరట ప్రభు నామ మహిమార్థంగా మనం బ్రతుకుతూ ఉన్నామంటే మన జీవితానికి ముద్ర వేసిన దేవుడిగా, ఆయన మనపైన అధికారిగా ఉన్నట్టుగా, ఆయన నామ మహిమార్థంగా మనం బ్రతికిస్తూ ఉన్నట్టుగా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. ఇక్కడ చూస్తే 10వ వచనం, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై, నీవు శుద్ధుడు వద్దు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపను. 11వ అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి పిట్లను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగము ఆడించి కుష్ఠ రోగమును నాకునని నేను అనుకుంటుంది. అయితే తన ఆలోచన తను వచ్చాడన్నమాట. అయితే దైవజనుడు దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం దైవజనుడు మాటను పంపిస్తూ వచ్చాడు తన లోకం. ఇతడు తన ఆలోచనతో వచ్చాడు కాబట్టి ఆ ఆలోచన ఇప్పుడు తనలో ఏం కలిగింది అంటే కోపాన్ని కలిగిస్తూ వచ్చింది. మళ్ళా ఉందా ప్రభు మాటలు ఎంత జాగ్రత్త చేస్తూ ఉన్నాడో మన ప్రభు చేస్తూ ఉన్నాడు. తన ఆలోచనతో వచ్చాడు, తన మనసుతో వచ్చాడు, లేకపోతే దైవజనుడి దగ్గరకు వస్తూ ఉన్నానని ఆ భయభక్తులతో, లేదు అటువంటి మంచి మనసుతో అతను అక్కడ రాలేదు. కానీ ఏ విధంగా వచ్చాడంటే రాజుగారి యొక్క సైన్యాధిపతిని అని అనుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత తీస్తే
అతను దిగి వచ్చి, ఎలీషా దిగి వచ్చి మరి ఆ నా యొక్క రోగమున్న ఆ స్థలం మీద తన చెయ్యి ఆడించి మరి బాగు చేస్తాడేమో అని నేను అనుకున్నాను, కానీ ఇతడు నన్ను పోయి నీళ్లలో మునగమంటున్నాడు అని అనుకుని కోపపడుతూ ఉన్నాడు. 12వ వచనం చూస్తే, దమస్కు నదులైన అబానాయును పొరపాడు ఆమె ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావు. అక్కడున్న ఈ ఇశ్రాయేలు ప్రాంతంలో ఉన్న నదుల కంటే మరి మా దేశంలో ఈ వేరొక దేశం నుంచి అక్కడ వచ్చే సిరియా దేశం నుంచి అక్కడున్న నదులు శ్రేష్టమైనవి కావా అని అనుకుంటూ ఉన్నాయి. దేవుడి నామ మహిమార్గంగా నిన్ను దేవుని యొక్క వాక్యం మనసును గుచ్చినట్లుగా, దేవుని యొక్క వాక్యం మన హృదయాన్ని తాకినట్లుగా మనకున్నప్పుడు విలువబడటమే మనకు దేవునికి మహిమ కలుగులుగా. పరిశుద్ధ లేఖన సెలవిస్తూ అపోస్తులైన పేతురు ప్రసంగిస్తూ ఉన్నాడంట, వారు హృదయములు నొచ్చుకుంటూ ఉన్నాడు. నొచ్చుకున్నప్పుడే వారు మారు మనసు పొందుతూ వచ్చారు. దేవునికి మహిమ కలుగులుగా. నొచ్చుకున్నప్పుడే వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చారు. దేవునికి మహిమ కలుగులుగా. కలిగింది హృదయం నొచ్చుకోకుండా మరి ఇక్కడ నా దగ్గరకు వచ్చి ఆ రోగం మీద చెయ్యి ఆడించి మానిపేసి కనిపిస్తే బాగుండు అనే ఆలోచనతో తాను వచ్చాడు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు జాగ్రత్తగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడో మరలా మంది చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము ఎటువంటిది అన్నాడు. మరి అంత బలమైన వాక్యం మా దగ్గరికి వస్తే గత కాలంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆ మాటను మనసులో తీసుకొచ్చాడు. చెప్తాను, నేను నా యొక్క ఆసక్తిని రేపుకుంటున్నాను. ఆ తర్వాత అంటున్నాడు మరి చూపిస్తా, తర్వాత వచ్చిన చూపిస్తాను. 12వ వచనం అట్లా అక్కడ శ్రేష్టమైన నదులు కావా, యోర్దానులోకి పోయి మునగమంటున్నాడు. మా దగ్గర ఉన్న నదులు అవి శ్రేష్టమైన నదులు కదా ఇట్లంటే అని అనుకుంటూ ఉన్నాడు అన్నమాట. తర్వాత వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. వాటిలో ఇక్కడున్న నీళ్లే కదా, అక్కడున్న నీళ్లే కదా, ఇది నదే కదా, అక్కడ నదులే కదా, అక్కడ స్నానం చేసి నేను శుద్ధి నొందలేనా అని చెప్పేసి ఏమొచ్చిందంట, రౌద్రంతో తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాను. జాగ్రత్త. తర్వాత చూస్తే, అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినగా నీవు చేయకుండా అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు ఏం చెప్పాడంట, మాట చెప్పాడంట. దేవుని నామ మహిమార్థంగా నిన్ను బ్రతికించడానికి, దేవుని నామ మహిమార్థంగా దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని నీకు తెలియచేయడానికి ఆయన తన ఆసక్తిని వేపుకొని నా ఎందుకు నేను నిన్ను బలపరుస్తాను అని ఆయన పిలుస్తూ ఉంటే, మా దేశంలో నదులు లేవా, అక్కడ నీళ్ళు లేవా అని బ్రతకక ప్రభునామ మహిమార్థంగా శిరసు ఉంచుకుని జాగ్రత్త పడ్డాడు. యేసుక్రీస్తు మంచి దేవుడు, మహిమ కలిగిన దేవుడు. ఆయన మంచి దేవుడే, ఆయన నన్ను కాపాడుతాడు, ఆయన నన్ను విడిచిపెట్టాడు అనే ఆలోచన మనలో ఉంటుంది. అయితే ఇక్కడ కూడా అట్లనే వచ్చాడు, నేను బాగుపడతాను, ఆయన వచ్చిన ఆయన చెయ్యి ఆడిస్తాడు, నేను బాగుపడతాను అంటున్నాను. కానీ దేవుని మాటకు విలువిచ్చినప్పుడు దేవుడికి మహిమ కలిగిందా? వారం అంతా చెప్తాను అందరికి. దేవుని మాటకు విలువిచ్చినప్పుడు నువ్వు ఎవరి దగ్గరకు వచ్చావు? దైవజనం, దేవుని జనుడిగా, దేవుని యొక్క ప్రవక్తగా ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి మరి వచ్చినప్పుడు ఆయన మాట వినాలా లేదా? ఆయన ఎవరి నోటి మాట చెప్తున్నాడు? ఆయన దేవుని నోటి మాట చెప్తున్నాడు. మరొకటి ఎంతలో గౌరుడు వెళ్ళిపోతున్నాడు.
అప్పుడు తన పని వాడు చెప్తూ ఉన్నాడు, అయ్యా మరి ఆయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని, ఆ ప్రవక్త ఏదో కోడింది అన్నాకంగా తన రక్తం గురించి అంటే శుభ్రంగా తీసుకొని చూసేవాడు, లేకపోతే ఇంకోటి ఏదైనా ఏమంటే చేసేసేవాడు కదా. మరి ఆయన చెప్పిన వెంటనే చేసే వచ్చింది, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినడలా మీరు చేయకుండా అయితే స్నానం చేసి శుద్ధుడవుతామను మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు దేవుడికి మహిమ కలిగింది. స్నానం చేసి శుద్ధుడవుతాము. దేవుడు తన సన్నిధిని తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చే మనము తిరస్కరించే వారంగాక ఎట్లా శుద్ధులు కావాలంటే స్నానము చేసి దేవుని యొక్క వాక్యం ప్రత్యేక స్నానం అంటున్నాడు. నేను ఎందుకు ఇక్కడ తీసుకొస్తూ ఉన్నాడంటే మొట్టమొదటి ఉపవాస ప్రార్థనలు ఎన్నోసార్లు చెప్పిస్తూ వచ్చి నీ పోలిక దేవుని నామ మహిమార్థంగా నువ్వు బ్రతుకుటకు ఆయన చెబుతూ వచ్చి చెప్పిన మాటలే మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసి చూడండి. పరమగీతాల గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రగ్రహం అంతా అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై యూనిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె దేవుని నామ మహిమార్థంగా ఒక్కొక్క మనిషిని నిలబెట్టి చెబుతూ వచ్చి ఇక్కడికి ఈ రోజు ఈ వాక్యంలో ఎందుకు తీసుకొచ్చాడంటే మళ్ళా తన బాధను మళ్ళా తన ఆవేదనను తెలియజేస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను నిన్ను ఈ విధంగా నిర్మించుకోవాలనుకున్నాను అని దేవుడు మాట్లాడలేదా? మాట్లాడారు. మరి చెప్పిన మాట విని ఇచ్చిన వాక్యాన్ని విని ఆ వాక్యము చేత ఒక్క స్నానము చేసి శుద్ధులవటానికి మాకు ఎక్కడుంది నదులు అనుకుంటున్నాం? సిరియా ఉంది. ఇక్కడికంటే అది శ్రేష్టమైంది కాదా? దేవుడు నిన్ను ఎట్లా నిర్మించుకోవాలనుకుంటున్నాడు? చెప్తూ ఉన్నా దేవుని నామ మహిమార్థంగా నా మాట నీవు గర్భం ధరిస్తూ ఉన్నావు, నా మాట నీవు గర్భం ధరిస్తూ ఉన్నావు అన్నాడు. ఇప్పుడు ఆ మాట ఏంటి? దేవుని మాట ఏంటి? దేవుని మాట ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ఆదరించే దేవుడుగా జ్ఞాపకం చేస్తూ వచ్చి కాలం ఇరిమియా గ్రంథం చదువుతూ వచ్చి ఆయన ఎవరెవరిని తీసుకొస్తున్నాడంటే గర్భిణీని తీసుకొస్తున్నాడు. ఎవరెవరిని తీసుకొస్తున్నాడంటే ప్రసవించే వారిని తీసుకొస్తున్నాడు. ఇంటివాడు గుడ్డివాడు. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాడో జాగ్రత్తగా మనసు పెట్టండి. ప్రభునామ మహిమార్థంగా బ్రతకటానికి ఇష్టపడు చెప్తూ ఉన్నాడు. ఆ విధంగా స్నానము చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలైనది కదా అని చెప్పేసి చెప్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్కులో మనం గమనిస్తే పరిశుద్ధ సన్నిధానంలోకి వచ్చినప్పుడు ఆ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. సంఘమును ప్రేమించి ఈ సంఘం ఎటువంటిది అన్నాడు? యోగిత సైన్య సమభీకర రూపిణి. ఆ యోగితం అంటే ఏర్పాటు అన్నమాట.
ఏర్పాటు చేసుకున్న సైన్యము, ఆయన ఏర్పాటులో ఉన్న సైన్యము, ఆ సమవేతర రూపిణిగా సిద్ధపరచడానికి చెప్తూ ఉన్నాను. అటువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుకు మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన తాను అప్పగించుకున్నాను. నయమాను ఎలిషా దగ్గరికి వెళ్ళాడు. ఎలిషా ఈ విధంగా చెప్పాడు, నెలలో మనమన్నాడు 7 మార్లు ఇదే పాట పాడుతూ ఉంటే బ్రతుకును మార్చేటట్లుగా జ్ఞాపకం చేస్తున్నాను. బ్రతుకును మార్చేటట్లు జ్ఞానముతో బ్రతకడానికి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సైన్యం ఎట్లాంటి సైన్యం అంటే ఊహిత ఊహిత సైన్య సమవేతర రూపిణియగు. దేవుని మహిమార్థంగా యేసు ప్రభుల వారంటే ఒకసారి ఆ మాటలకు వచ్చి కొంచెం మత్తయి సువార్త 26వ అధ్యాయం 23వ వచనం ఇచ్చారు. ఈ సమయంలో మీరు నా తండ్రిని వేడుకొని 12 స్త్రీల వ్యూహముల కంటే. అంటే ఇప్పుడు ఏం చూపిస్తున్నాడు? సమూహాన్ని చూపిస్తున్నాడు. మరి సంఘాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? ఆ ఏర్పాటు చేయబడిన సమూహము, ఆ సమూహాన్ని ఎట్లా సిద్ధపరచాలనుకుంటున్నాడు? సూర్యుని అంతా కళలగలగా దేవుడికి మహిమ కలుగుతుంది. ఆ రీతిగా సిద్ధపరచడానికి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఉదక స్నానం, వాక్యముతో ఉదక స్నానం. దేవుడికి మహిమ కలుగుతుంది. ఎలీషా నోటి నుండి వచ్చింది వాక్కు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు దేవుడిచ్చిన వాక్కును పలుకుతూ ఉన్నాడు. పలుకుతూ ఉంటే ఆ వాక్యము చేత తను చక్క చేసుకోవడానికి ఇష్టపడక ఏం చేస్తున్నాడు? రౌద్రుడే, మా దేశంలో ఏమేంటి ఎక్కడైనా ఉంది అని అనుకుని తిరుగుతూ ఉన్నాడు. అయితే పనివాడికి కాస్త బుర్రలిగినట్టు, నేను సైన్యాధిపతిని అనుకుని వచ్చిన వ్యక్తికి కనులు తెరవలేదు, కానీ పని వారికి ఉదయం వెళ్ళినట్లు వెలిగి ఏం చేస్తూ ఉన్నాడు? అయ్యా నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినట్లా నీవు చేయకుండవా? అయితే స్నానం చేసి శుద్ధుడు మన మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు మహిమగలిగిన దేవుడుగా దేవుని యొక్క లేఖనాలు చూస్తే మనం ఒక అర్పణ అర్పించేటప్పుడైనా, లేదు మనం ప్రార్థన చేసేటప్పుడైనా, దేవుని సింధికి వచ్చేటప్పుడైనా మన మనసును మెరుగుతూ ఉన్నాం. అర్పణ అర్పించిన లేక దేవుని సన్నిధికి వచ్చి వెళుతూ ఉన్నా మనసుని ఎరిగి ఈ మనసులో ఏం జరుగుతుందో ఆయన చూసి దేవుడిగా ఉన్నాడు. చూసి ఆయన యొక్క వ్యూహిత సైన్యాన్ని సిద్ధపరుచుకునే దేవుడిగా ఉన్నాడు. కనుక
విధేయత కలిగి వినయముతో మాట వినటం మనకెంతో మేలు. అందుకే అంటున్నాడు పనివాడు, అయ్యా ఆయన ఏదైనా చెబితే చేసేవాడు కదా. ఈరోజు మన ఆత్మను వెలిగించే దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు మన కొరకు మహామహిమను విడిచి దిగి వచ్చి మన కొరకు మరణించి తిరిగి వచ్చి ఈ భూలోకములో పని చేయటానికి తన ఆత్మను పంపిస్తూ వచ్చి ఆ ఆత్మ ఏం చేస్తూ ఉందంటే మరలా చెప్పి మార్గంలోకి వచ్చేదాకా ఆత్మ తన కార్యాన్ని చేస్తూ ఈ పనివాడిలాగా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు, పని చేస్తూ ఉన్నాడు. వెళ్ళిపోతే ఇతర వ్యాధి స్వస్థత కలగదు, ఇతరు బాగుపడడు. అంతేకాదు ఇంకా దైవజనుడి మాట ధిక్కరిస్తున్నాడు. ఇంకేదైనా శాపం తెచ్చుకుంటాడేమో అని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే అడ్డుపడుతుంది. దేవునికి మహిమ కలిగింది. రోమపత్రిక రోమపత్రిక 8వ అధ్యాయము 26, 26 వచనం, 27 వచనం చదువు. మనకు తెలియదు కానీ ఆత్మ కానీ మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నారు మరియు అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తూ ఉన్నాడు. ఎలానగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ విచరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ కానే మన పక్షముగా విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. పనివాడిగా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు? గుర్రాలతో రథాలతో వచ్చిన సైన్యాధిపతి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఏ సంగమా, దేవుడు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యమైన క్రియలు దాచిపెట్టాడు. పరిశుద్ధంగా ఆశ్చర్యమైన క్రియలను, ఆశ్చర్యమైన సంగతులను మనం వెలిగేటట్టుగా మన కనులు తెరవటానికి ఏం చేస్తున్నాడంటే ఆయన నువ్వు వచ్చి దేవుని నామ మహిమార్థంగా బ్రతుకు, దేవుని నామ మహిమార్థంగా దేవుని యొక్క సాక్షిగా సాక్షిగా సిద్ధపరిచేది ఎవరు? పరిశుద్ధాత్మ. మనకేదో మన డబ్బులు పోయి మళ్ళీ దొరికి ఇది మన సాక్షి మనం చెప్తాం. మన సాక్షిగా సిద్ధపరిచేది ఎవరంటే పరిశుద్ధాత్మ. దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తే అహశ్వరేషు దగ్గర శ్రమలు ఏం చేస్తున్నారు? పనివారిగా ఉన్నారు. పనివారికి అప్పగించాడు. ఆ రాజ్యంలో ఆ సంస్థానాల్లో కన్యకులైన వారిని తీసుకొచ్చి పనివారికి అప్పగించి సిద్ధపరచాడు. ఇప్పుడు నయమైన జీవితం బాగుపడటానికి ఎవరి నోటి నుంచి వస్తున్న మాట దేవునికి మహిమ పడినాడు. అంగడినట్టు రాయబడిన ఆ ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఆ ఆత్మ కానీ మన పక్షంగా విజ్ఞాపనం చేయించినాడు. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. అందుకే చెప్తున్నా, మనం అర్పణ అర్పించిన దేవుని ఇంటికి వచ్చి వెళ్ళిన ఆత్మ యొక్క మనసు దేవుడు తెలుసు. మనుషులు ఏముంది? మనిషి శరీరం, ప్రాణము, ఆత్మ. ఈ ఆత్మ ఏ మనసుతో ఉందో ఎవరికి తెలుసు?
పరిశుద్ధాత్ముడు ఎరుగుతున్నాడు. తిరిగి ఏం చేస్తున్నాడు? ప్రభుని యొక్క విజ్ఞాపన చేస్తూ దేవునికి మహిమ కలిగినాడు. మనము ఏ జనాంగం మధ్య ఉన్నా, మనం ఏ స్థితిలో ఉన్నా, మన ఆత్మ మనసు ఎటువంటిదో పరిశుద్ధాత్మడు పెరుగుతూ దేవుడికి మహిమ కలిగినాడు. ఆత్మ నాలో ఉంది, ఆత్మ నాలో ఉంది అంటే అందరిలో ఉంది ఆత్మ. ఆత్మ మనసు ఏంటో పరిశుద్ధాత్మ పెరుగుతుంది. రెండు మనసులు ఉన్నాయి. ఒకటి శారీరక మనసు, ఆత్మానుసారమైన మనసు. ఆత్మ యొక్క మనసు ఏదో పెరుగుతుంది. మన హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలానగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు. దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి మనసు ఏంటో పరిశుద్ధాత్మను పెరుగుతూ ఉన్నాడు. పెరిగి దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ మనిషి మనసు ఇప్పుడు ఎట్లా ఉంది? మాట వినని మనసు. అందుకే అంటున్నాడు పరిశుద్ధాత్ముడు ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, మన బలహీనత ఎరిగి ఇతరులు ఇప్పుడు బలహీనత అంటే రోగం కంటే లోబడలేని బలహీనత, రోగం కంటే మాట వినలేని బలహీనత, రోగం కంటే చూపించిన నీళ్ళలో శుద్ధి చేసుకోలేని బలహీనత. ఇదెవరు ఎదిగారంటే పనివాడిగా పరిశుద్ధాత్ముడు మన బలహీనత ఎరుగుతుంది. ఆయనకి చెప్తాను గమనించిన అట్లా స్నానం ఆ మాట కదా చెప్పింది అని చెప్పేసి ఇది మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనై అతడు శుద్ధుడను. దేవునికి మహిమ కలిగిన వాడే. దేవుని యొక్క లేఖనాలు మనం గమనిస్తే చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదువు. నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని కదా ఆదరణ కష్టం ఎప్పుడు రాదు. నేను వెళ్ళిన కదా ఆయనకు ఎక్కువ ఆయన వచ్చి పాపం నుంచి నీతి నుంచి తీర్పు ఇప్పుడు ఒప్పుకొని చేస్తే ఆ మనిషి మనసు మారదా? ఇప్పుడు పనివాడు కూడా ఏం చేశాడు? ఒప్పుకొని చేసి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఒప్పుకొని చేస్తాడు. ఒప్పుకున్న తర్వాత ఏం చేశాడు? నీళ్ళలో పోయి 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలన అతడు శుద్ధుడను. దేవునికి మహిమ కలుగును. ముందు అహంభావం, ఇంకా అవివేకం. నేను సైన్యాధిపతిని, నా వద్దకు వస్తాడనుకున్నా అని అతడు రా పోయిన నేను చేయమన్నాడు, నీళ్ళలో ఉన్నాడు. మా దేశంలో లేవా నీళ్ళు, మా దేశంలో లేవా నదులు? అహంభావం. అదే సమయంలో దైవజనుడి మాట అని
జ్ఞానము లేక, వివేకము లేక అవివేకిగా, కోపం తెచ్చుకుంది. కుటుంబమా దాటి వెళ్ళని కరుణామూర్తిగా మనం చెంతాలకుండా లేకపోయినా, మనకు కట్టుకోవటానికి ఉన్నా లేకపోయినా, దేవుని యొక్క వాక్యం మన యొద్దకు వచ్చింది. బాగు చేసే వాక్యం, దేవుని యొక్క మాట యొద్దకు వచ్చి మనల్ని గుణపరిచే వాక్యమే దేవునికి మహిమ కలిగింది. వాళ్ళకి కట్టుకోవడానికి లేవు, వాళ్ళకి తినడానికి లేవు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం వేరొక రకంగా మీతో మాట్లాడు. వీళ్ళు ధనవంతులు, వీళ్ళు భాగ్యవంతులను ఏ వ్యక్తి పైన కలగాల్సింది శుద్ధి, ఏ వ్యక్తి పైన కలగాల్సింది పవిత్రత. పసి పిల్లలు అని దేహం అంటున్నాడు. పసిపిల్లలు అని దేహం దేవుని యొక్క వాక్యం అనిపిస్తుంది. దేహం ఏమన్నది దేవుని ఇప్పుడు ఎట్లా మారిపోయిందంట? పసిపిల్లలు అనే దేహాన్ని ఏమంటున్నాడు దేవుడు? నిర్మలము దేవునికి మహిమ. ఈ నిర్మలం అవటానికి ఆయన తాను మన కొరకు అప్పగించుకున్నాడు. అప్పగించుకుని ఇంకా మన కొరకు ఏం చేశాడంటే, మనకు ఆ ప్రయోజనం, అప్పగించుకున్న ప్రయోజనం కలగటానికి పరిశుద్ధాత్మను పంపించాడు. ఆయన ఇచ్చాడు, అప్పగించుకున్నాడు, వెళ్ళాడు. అయినా ఇంకా రౌద్రమే, అయినా ఇంకా కోపమే, అయినా ఇంకా లోబడలేని స్థానమే, అయినా ఇంకా అవివేకమే. కానీ మూవిక సైన్య సమవేకర రూపిణిగా మార్చడానికి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? తన కార్యం జరిగిస్తున్నాడు. దేవునికే మహిమ కలిగిన వినటానికి చెవునిచ్చాడు. ప్రభు మహిమను చూడటానికి దేవుని యొక్క వాక్యం దేవునికే మహిమ కలిగిన. నేనేదో గొప్పదాన్ని అయిపోయినట్టు, లేకపోతే నాకే తెలిసినట్టు నేను చెప్పి నా ప్రభు నా నోటి ఇచ్చిన మాటను జ్ఞాపకం చేస్తుంది. నేను అనుకున్నాను మీకు మహిమను కథ అందరికీ తెలుసు కదా. అక్కడున్న సత్యం అందుకే అంటాడు చూడండి, ఆ యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి ఆయన అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. నయమాన కథ ఎక్కడి నుంచి నేర్చుకుంటారంటే, నయమాన కథ చిన్నపిల్లల దగ్గర నుంచి కథ నేర్చుకుని, సండే స్కూల్ దగ్గర నుండి కథ నేర్చుకుని నయమాన కథే చెప్తా ఉంటాం. కానీ ఆయన ఎవరు అనగా సత్య స్వరూపైన ఆత్మ. ఆయన వచ్చి ఏం చేస్తున్నాడంటే, నయమాన కథల నుంచి సర్వసత్యంలోకి నడిపిస్తూ దేవుడికి మహిమ కలిగిన. మహిమ కలిగిన దేవుడు ఉన్నాడని ఒప్పుకుందామా? దేవుని గురించిన సంగతుల్ని తెలియజేయడం ఆ ప్రయోజన. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతటి తాను ఏమీ బోధింపక వేటిని వినో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. తనంతటి తాను ఏది తెలియచేయక ఏది వినో వాటిని తనేమి
తనంతట తానేమి బోధింపగా వేటిని వినో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. అలాగే పరిశుద్ధాత్మను ఎందుకు పంపించాడు? తండ్రి కుమారుని సంగతులు తెలియజేయటం, అంతేకాదు సంభవించబోయే సంగతి, సంభవించబోయే సంగతులు అని అంటే మన అమ్మాయికి వివాహం అయితే లేదు, మనకి ఇది వచ్చిద్దా అది రాదా, వీటి మీద తెలియదు మన మనసు తెలియదు. సరే మరి అది కూడా అవసరమే కదా, అవసరం కదా, అవసరమే. మరేం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి ఇప్పుడు? దేవుని దగ్గరకు వచ్చి, దేవుని ఇంటికి వచ్చి, దేవుని మాటకు విధేయత చూపిస్తే దేవుని మాట ఏం చేస్తుందంటే దేవుని మార్గములో నడిపించేదిగా ఉంటుంది, నడిపించేదిగా ఉంటుంది. మన అమ్మాయిలో మనము లోబడిన కలిగి దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే సహాయం చేస్తుంది, సహాయం చేస్తుంది. ఇప్పుడు లోబడిన జీవితంలో ఏం జరిగింది? దేహమంతా మారిపోయింది. ఎట్లా మారిపోయింది? దేవుని ఆలయంగా మారిపోయింది. పసిపిల్ల వాని దేహము. మామూలుగా లోకంలో మనం అంటాం పసిపిల్లలు ఎవరితో సమానం అంటాం? దేవునితో సమానం. ఎందుకంటే వాళ్ళ యొక్క కుటుంబంలో ఏమీ ఉండదు, కల్మషం. దేవుడితో ముచ్చటించుకుంటున్నారు, దేవుడితో ఆడుకుంటున్నారు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. మహోన్నతుడైన దేవుడిగా చెప్తున్నా, ఆయన వద్దకు వస్తే జ్ఞానము, ఆయన వద్దకు వస్తే ఘనత, ఆయన వద్దకు వస్తే మహిమ, ప్రభావం, ఆయన వద్దకు వస్తే బలం, ఆయన వద్దకు వస్తే కరుణ, కటాక్షం, ఇవన్నీ కలిగి మనం బ్రతకటానికి చెబుతూ ఉన్నాడు. ఎలీషా ఒక ప్రవక్త, ఎలీషా మనిషి. అయితే ఆ మనిషి ఎవరు మాట చెప్తున్నాడు? దేవుడి సెలవిచ్చిన మాట. ఆ దేవుడు సెలవిచ్చిన మాటగా మనం గ్రహించలేక రౌద్రుడు అయిపోతున్నాడు. అట్లా ఆ రౌద్రుడై తన రోగాన్ని పోగొట్టుకుంటాడంటే పోగొట్టుకుంటాడు. ఆ రౌద్రుడై తన శరీరం పసిపిల్లవాని దేహంగా మారుద్ది అంటే మారదు. అందుకే దేవుడు చెప్తాడు, నా మాటకు విధేయత చూపండి, విధేయత చూపించండి. విధేయత చూపిస్తే, నా మాటకు మీరు వినయం చూపిస్తే అప్పుడే మీకు నిత్య జీవము, నిత్య జీవము, అప్పుడే మీకు ఘనత. ఇప్పటి వరకు కూడా ఈ సైన్యాధిపతి బ్రతికెట్ట ఉంటదంటే, ఆనాడు కుష్టి రోగి వ్యక్తిని ఎక్కడ పెడుతున్నారంటే ఆడింది. అయితే ఇప్పుడు మళ్ళా దేవుడు ఏం తీసుకొచ్చాడు? ఘనతను తీసుకొచ్చాడు. ప్రేమమయుడు, ఆయన ప్రేమతో మనల్ని పలకరిస్తుంది, ఆయన ప్రేమతోనే మనల్ని ఆదరిస్తుంది, ఆయన ప్రేమతోనే మోకాళ్ళ మీద ఆడించిన రీతి దేవుని నామ మహిమార్థంగా మనల్ని బలపరుస్తున్న దేవుడికి మహిమ కలుగుతుంది. అలాగే ఇక పెడసెవుని కట్టక, ఇక భ్రమలో బ్రతకక, ప్రభు యందు విశ్వాసంతో బ్రతుకుదుము గాక. దేవుని యొక్క నామ ఘనత కొరకు ఇక్కడ దైవజనుడికి మధ్య, ఆ యొక్క నైవానికి మధ్య పనివాడు పని జరిగించినట్లుగా చూస్తుంది. తండ్రి మాటతో వచ్చాడు కుమారుడు, తన కుమారుడు చేశాడు. అయితే కుమారుడికి, తండ్రికి, కుమారుడికి, సంఘానికి మధ్య
పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఆ పరిశుద్ధాత్మకి మనల్ని మనం అప్పగించుకుంటూ మోకరిల్లుగా నేనున్నాను అని చెప్పే దేవుని నామ మహిమార్థంగా క్షేమము, సమాధానము, నిత్య మహిమ కొరకు బ్రతకడానికి మనసు పెట్టుకుని మోకరిల్లుగా దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెలుగులో దీవించిన దాకా ప్రభు దగ్గర అడుగుదాం. ప్రేమ కలిగిన దేవుని నామ మహిమార్థంగా ప్రార్థన చేద్దాం. శిశు ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 పరిశుద్ధుడా నీ వాక్కుని బట్టి స్తోత్రం ప్రభువా. అవును ప్రభువా, నామాన్ని చూపించావు ప్రభువా. నీ మాట వింటే ఏమవుతుంది, నీ మాట వినకపోతే ఏమవుతుంది చూపించావు ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము యేసయ్యా. అవును తండ్రి, నాయన నువ్వు జ్ఞానంతో బోధించే దేవుడవు, నువ్వు హృదయాలను ఎరిగి బోధించే దేవుడవు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము. నీ జ్ఞానంకు లోబడి, నీ మాటకు లోబడి జీవిస్తే అది మాకు క్షేమం అని చెప్తున్నావు ప్రభువా. ఆ క్షేమంలో బ్రతుకుటకు సహాయం చేయమని వేడుకుంటూ ఈ మా మనలు ప్రభు నేర్చుకిస్తున్నామని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి.